ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోతుందండి లాంగ్ వీడియో తీసి, ఈ మధ్య కుదరట్లేదు. అండ్ ఇది అయితే పర్టికులర్లీ సపోర్టింగ్ ఏ స్మాల్ బిజినెస్ గురించి అనమాట. లాస్ట్ టైం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము ఒక సిరీస్. 1 month నేను ప్రోడక్ట్స్ తీసుకున్నాను, వాటిని చూపించాను. 6 months పట్టింది అవి కంప్లీట్ అయ్యేసరికి. బట్ చాలామంది ఈ సిరీస్ ఏదైతే రన్ అయిందో ఆ రన్ అయినంత టైంలో కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు, మేము ప్రోడక్ట్స్ పంపించచ్చా, ఎలా పంపించాలి, ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. సో ఫైనలీ సెకండ్ సిరీస్ స్టార్ట్ చేశానండి. ఈ సిరీస్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు మళ్ళీ నాకు ప్రోడక్ట్స్ పంపించవచ్చు. మీ ప్రోడక్ట్స్ని నేను చూపిస్తాను. అయితే మొత్తం డీటెయిల్డ్ వర్షన్ వీడియో అనమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మొత్తాన్ని నేను 5 partsగా డివైడ్ చేశాను. ప్రాసెస్, కేటగిరీస్, గైడ్లైన్స్, రూల్స్ అండ్ షిప్పింగ్. సో 5 partsలో డీటెయిల్డ్గా ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చి ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఏదైతే ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారో, సోషల్ మీడియా త్రూ సేల్ చేయాలి అనుకుంటున్నారో, రీసెంట్గా స్టార్ట్ చేశారో, స్మాల్ బిజినెస్ లాగా స్టార్ట్ చేసి పెద్దగా గ్రో అవ్వాలి అని ట్రై చేస్తున్నారో, ఆ ప్రోడక్ట్ని మీరు నాకు సెండ్ చేస్తే ఆ ప్రోడక్ట్ని నేను రివ్యూ చేస్తాను అనమాట. ఆ రివ్యూ కూడా వర్టికల్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ వీడియోలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే కనుక మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్తో పాటు ట్యాగ్ చేస్తాను. అండ్ యూట్యూబ్ ప్రొఫైల్ కూడా ఉంటే యూట్యూబ్ ప్రొఫైల్ కూడా ట్యాగ్ చేస్తాను. 2 ట్యాగ్ చేస్తానండి. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ ఉంది అంటే కనుక యూట్యూబ్ ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీకు యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే కనుక ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేస్తాను. అంటే వైస్ వర్సా. 2 ఉంటే రెండిట్లోనూ ట్యాగ్ చేస్తాను, ఒకటే ఉంటే ఒకటే ట్యాగ్ చేస్తాను. సో కంప్లీట్గా మీ షార్ట్ వీడియో ఫామ్ని నేను ఆ వీడియో మొత్తాన్ని ఆ ప్రోడక్ట్ని రివ్యూ చేస్తూ ట్యాగ్ చేస్తాను అనమాట. అండ్ మీ డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను. కస్టమర్ ఒకవేళ నచ్చి ఆ ప్రోడక్ట్ కావాలి అంటే కనుక మీకు ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ నేను డిస్ప్లే చేస్తాను. అండ్ సెకండ్ వన్ కేటగిరీస్. నేను ఏ కేటగిరీస్ డిస్ప్లే చేస్తాను, ఏ కేటగిరీస్ వాళ్ళు నాకు పంపించద్దు. దిస్ ఈస్ ద మెయిన్ టాపిక్ అనమాట. ఎందుకంటే మీరు ఓన్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మాత్రమే చూపిస్తారా, లేకపోతే వేరే కంటెంట్ కూడా చూపిస్తారా? మాకు మెటీరియల్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ ఉంటుంది, రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి, పిల్లలవి బుక్స్ ఉంటాయి, అంటే మోరల్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలకి సంబంధించి, అవి ఉంటాయి. ఇలా చాలామంది అడిగారు నన్ను. సో అలా ఏం లేదండి, అంటే పర్టికులర్ కేటగిరీ అని ఏం లేదు. మీరు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను డిస్ప్లే చేస్తాను. రా మెటీరియల్ ఓన్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అని ఏం కాదు, ఇవి కూడా ఇంక్లూడెడ్ అండ్ ఎక్స్క్లూడింగ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట కేటగిరీస్. కాకపోతే ఏ ప్రోడక్ట్స్ చూపించను అది నేను క్లియర్గా చెప్పాలి. స్కిన్ కేర్ అండ్ మేకప్ అండి, ఈ 2 కేటగిరీస్ మాత్రం. అంటే అవి స్మాల్ బిజినెస్ కేటగిరీస్లోకి రావన్నమాట. అంటే ఎవరైతే స్కిన్ కేర్ అండ్ మేకప్ గురించి వాటిని తయారు చేస్తున్నారో అవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయి ఉంటాయి. బ్రాండ్స్కి ఈ ఏదైతే సిరీస్ ఉందో ఇందులో ఫిట్ అవ్వవు కదా. సో సపోర్టింగ్ స్మాల్ బిజినెస్లో నేను కేటగిరీస్ ఏమైనా సరే చూపిస్తాను, స్కిన్ కేర్ అండ్ మేకప్ కాకుండా. లాస్ట్ టైం నేను సపోర్టింగ్ ఏ స్మాల్ బిజినెస్ చేసినప్పుడు ఫుడ్ గురించి నేను తీయలేదు. అంటే చాలామంది అడిగారు ఫుడ్ గురించి కూడా చెప్తారా, మేము ఇంట్లో ఇట్లా పొడులు చేస్తాము, పచ్చళ్ళు చేస్తాము, స్నాక్స్ చేస్తాము, ఇలాంటివి చేస్తాము, మా బిజినెస్ గురించి కూడా చెప్తారా, చూపిస్తారా అని చాలామంది అడిగారు. నేను అప్పుడు చేయలేదండి. బట్ ఈసారి ఆ ప్రోడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఉండే లేడీస్ ఇంట్లోనే ఒక 10 మెంబర్స్ని పెట్టుకుని చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. ఈసారి వాళ్ళకి కూడా ఈ వీడియో బెనిఫిట్ అవ్వాలి కాబట్టి, ఈ సిరీస్ బెనిఫిట్ అవ్వాలి కాబట్టి ఆ కేటగిరీ కూడా యాడ్ చేస్తున్నాను. సో సపోర్టింగ్ ఏ స్మాల్ బిజినెస్లో ఈసారి ఫుడ్కి సంబంధించిన కేటగిరీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. అండ్ వీటితో పాటు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అండి. హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అంటే చాలా రకాలు ఉంటాయి కదా. మీరు ఏదైతే తయారు చేసి సెల్ చేస్తున్నారో అవన్నీ కూడా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్ ఉంటాయి. క్యాండిల్స్ అండ్ హోమ్ డెకర్, క్యాండిల్స్, డిఐవై క్యాండిల్స్ ఇలా చాలామంది చేస్తూ ఉంటున్నారు కదా అస్థెటిక్వి, అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. క్రోచెట్ అండ్ రెజిన్ ఆర్ట్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. స్టేషనరీ అండ్ కస్టమ్ గిఫ్ట్ అంటే పెన్స్, బుక్స్ ఇలా కూడా కొంతమంది కస్టమ్ మేడ్ చేస్తున్నారు, అవి ఇంక్లూడ్ అవుతాయి. కస్టమైజేషన్ గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, అకేషన్ని బట్టి మేము ఇట్లా గిఫ్ట్ చేసిస్తాము, పర్సనలైజ్గా చేసిస్తాము అని ఆ కేటగిరీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంకా ఆర్టిషియన్ ఫుడ్ అండ్ బేకరీ ఐటమ్స్ ఇవి కూడా ఉంటాయండి. చెప్పాను కదా ఈసారి ఫుడ్ అండ్ బేకరీ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తున్నాము ఇలా చాలామంది చెప్పారు నాకు. సో వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఈసారి ఈ కేటగిరీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట ఈసారి సిరీస్లో. నెక్స్ట్ థర్డ్ వన్ గైడ్లైన్స్ ఏంటి అంటే, మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేసి నాకు పంపిస్తున్నారు, లేదంటే రెడీమేడ్గా రీసేల్ చేస్తారు జ్యువెలరీ లాంటివి అయితే కనుక, ఇవి ప్యాకింగ్ టైంలో, మీరు తయారు చేసే ప్రోడక్ట్ అయితే కనుక మేకింగ్ టైంలో వర్టికల్ ఫామ్లో అంటే నిలువుగా షార్ట్ ఫామ్లో మేకింగ్ వీడియో లేదంటే ప్యాకింగ్ వీడియో రికార్డ్ చేయండి. అంటే మీరు కనిపించేలాగా, ప్రోడక్ట్ కనిపించేలాగా. కొంతమందికి పర్సన్ కనిపించడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ప్యాక్ చేస్తున్నట్టు, మేక్ చేస్తున్నట్టు, మీ ఫేస్ కనిపించకుండా వెనక నుంచి ఎవరైనా రికార్డ్ చేసేలాగా అట్లా. అంటే మీరు కనిపించండి, పూర్తిగా కనిపించద్దు, జస్ట్ కనిపించినట్లు అట్లా ఒక వీడియో తీయండి. ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నాను అంటే, సోషల్ మీడియాలో ఈ మధ్య నేను చూసిన బిజినెస్లు అన్నీ కూడా
పర్సన్ కనిపించేవే ఎక్కువ వైరల్ అవుతున్నాయి పర్సన్ కనిపించని దానికన్నా. మిమ్మల్ని నమ్మి మీ పేజ్ని నమ్మి మీ దగ్గర ప్రోడక్ట్ కొనాలి అంటే, ఆర్డర్స్ రావాలి అంటే డెఫినెట్లీ పర్సన్ విజిబుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ముందే మనీ పే చేసి వాళ్ళు ట్రస్ట్ చేసి కొనగలరు అనమాట. సో డెఫినెట్లీ మేకింగ్ వీడియో తీయండి. అంటే కొంతమందికి ఓకే ఇబ్బంది ఏం లేదు కెమెరా ముందు కనిపించడం, అలాంటి వాళ్ళు మీరు కనిపించేలాగానే తీయండి. అంటే రెజిన్ ఆర్ట్ ఉంటుంది, మీరు రెజిన్ వేసినట్లు తీస్తున్నట్లు, లేదా క్రాఫ్ట్ క్రాచెట్స్ ఉన్నాయి, క్రాచెటింగ్ మీరు చేస్తున్నట్లు ఏదో ఒక యాంగిల్లో వీడియో క్లియర్గా ఉండేలాగా చూడండి. డే లైట్లో తీయండి, మంచిగా ప్రోడక్ట్ కనిపించాలి, మీరు కనిపించాలి. ఇలా ఏమవుతుందంటే నేను పేజ్ ఎలాగో ట్యాగ్ చేస్తాను కాబట్టి చూసిన వాళ్ళకి 2 రకాలుగా అప్రోచింగ్ బాగుంటుంది. ఓకే వీళ్ళు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా మంచి ఒపీనియన్ పడుతుంది. ఎందుకంటే మన టార్గెట్ సేల్ జనరేట్ అయ్యేలాగా మనం ట్రై చేయాలి. సో నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్రోడక్ట్ మంచిగా ఉండి, ఫినిషింగ్ మంచిగా ఉండి, చక్కగా నాకు రిసీవ్ అయ్యేసరికి చక్కగా ఉంటాయి కదా డెఫినెట్లీ నేను చూపిస్తానండి. లాస్ట్ టైం కూడా నేను చాలా ప్రోడక్ట్స్ చూపించాను. సో మీరు మంచిగా సేల్ జనరేట్ అయ్యేలాగా మీరు కూడా ట్రై చేయండి. సో మీరు వీడియో అయితే కనుక వర్టికల్ వీడియో ఫుల్ లెంత్గా తీయండి, అది మీ దగ్గరే ఉంచండి. నాకు ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత అందులో నేను ఏదైతే ప్రోడక్ట్ పిక్ చేస్తానో ఆ కేటగిరీ మీరు డిస్ప్లే చేసిన నెంబర్, మీరు అక్కడ నెంబర్ డిస్ప్లే చేయండి క్లియర్గా అడ్రస్ లోపల. నేను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవుతాను, నేనే కాంటాక్ట్ అవుతాను. మీ ప్రోడక్ట్ నెక్స్ట్ వీడియోలో చూపించిపోతున్నాను, మీ దగ్గర వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ నాకు షేర్ చేయమని చెప్తాను. అప్పుడు మీరు నాకు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ముందుగానే ఫార్వర్డ్ చేయొద్దండి ఎక్కువ మెసేజెస్. అంటే ఇది కంపెనీ నెంబర్, బిజినెస్ నెంబర్ కదా, డౌట్స్ ఇలా రిలేటెడ్ కూడా ఎక్కువ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పంపే మెసేజెస్ వెళ్ళిపోతాయి అనమాట. లాస్ట్ టైం కూడా నాకు వచ్చిన ప్రోడక్ట్ ఒకటి లెటర్స్ రాశారు వాళ్ళు, చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఇన్ని కాన్వర్జేషన్స్లో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, యూట్యూబ్ కాదు ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ రెండిట్లోనూ మెసేజ్ చేశారు, నాకు నెంబర్ మిస్ అయ్యిందనమాట. నేను ఆ వీడియో చూపించడానికి నాకు కుదరట్లేదు. ఒకవేళ మీరు వీడియో తీస్తుంటే కనుక మీరు మహిళా లెంత్ లెటర్ నాకు పంపించారు కదా, ప్లీజ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. మీ ప్రోడక్ట్ వీడియో నేను తీసాను, చూపించడానికి కుదరట్లేదు అనమాట, నెంబర్స్ డిస్ప్లే చేయడానికి. సో ఇలా అవుతూ ఉంటాయి కాబట్టి నెంబర్స్ క్లియర్గా మెన్షన్ చేయండి. డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా క్లియర్గా పెడితే నేను మొత్తం చూపిస్తాను. కొనాలి అనుకునే వాళ్ళకి క్లియర్గా విజిబుల్ అవుతుంది కాబట్టి నేను పంపుతాను. నేను పంపిన తర్వాత, నేను మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు నాకు సెండ్ చేద్దరు కానీ, బట్ ఫస్ట్ అయితే రికార్డ్ చేసి మీ దగ్గర స్టోర్ చేసుకోండి. అండ్ రికార్డ్ చేసేటప్పుడు కూడా మీరు ప్రోడక్ట్ వీడియో తీసినా, మిమ్మల్ని మీరు రికార్డ్ చేసుకున్నా కూడా మంచిగా రికార్డ్ చేయండి. కెమెరా అంటే నేను హై అండ్ ఐఫోన్ అలా యూస్ చేయను అని చెప్పాను, నేను యూస్ చేసేది కూడా రెడ్మీ. ఇది 11,000 రూపీస్ ఫోన్. 10 to 11,000 అనేది మినిమం ఫోన్కి. ఒకవేళ మీరు అంత ప్రైజీ ఫోన్స్ యూస్ చేయట్లేదంటే మీ బ్రదర్వో, హస్బెండ్వో, ఫాదర్ ఇన్ లావో, ఇంట్లో ఎవరో ఒకళ్ళ దగ్గర మంచి ఫోన్ ఉంటుంది కదా, వాళ్ళ ఫోన్ నుంచి రికార్డ్ చేయండి ప్రోడక్ట్స్. నాకు పంపించేదనే కాదు, తర్వాత మీరు చేసేవి కూడా. ఎందుకంటే మంచి ఫోన్తో రికార్డ్ చేస్తే ప్రోడక్ట్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది రెడ్మీ 5G అండి, రెడ్మీ 5G ఈ ఫోన్ వచ్చి. ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా, దీని కెపాసిటీ అనమాట. సో నాకు పర్సనల్గా రెడ్మీ ఫోన్స్ అసలు ఇష్టం ఉండదు, కాకపోతే హై అండ్ ఫోన్స్ నాకు అసలు ఇష్టం ఉండదు. అంటే గబుక్కుని మహిరా పడేసినా, నా చేతి నుంచి పడిపోయినా నేను తీసుకోలేనంత పెద్ద అమౌంట్ ఫోన్ ఉండకూడదు అనమాట. సో నేను తక్కువలోనే తీసుకుంటాను. నాకు కెమెరా ఇంపార్టెంట్, బ్లాగ్స్ తీసినా, ఫొటోస్ తీసినా ప్రోడక్ట్ క్లియర్గా కనిపించాలి కాబట్టి మెగాపిక్సెల్ ఒకటి మెయిన్ చూసుకుని తీసుకున్నాను అనమాట. సో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మీరు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. ఈ ఫోన్ నేనేం ప్రమోట్ చేయట్లేదు. 50 మెగాపిక్సెల్ ఓపో, వివో ఇలా ఉంటాయి కదా, సో మెగాపిక్సెల్ మంచిగా ఉండాలి, ప్రోడక్ట్ క్లియర్గా కనిపించాలి అనేలాగా చూసి మొబైల్ తీసుకోండి. అండ్ ఫోటో తీసేటప్పుడు కూడా లెన్స్ ఉంటుంది కదా, లెన్స్ని మంచిగా వైప్ చేయండి. ఏదైనా మంచి క్లాత్తో, స్పెక్స్కి ఉంటుంది కదా క్లాత్, అలాంటి క్లాత్తో క్లియర్గా వైప్ చేసి యూస్ చేయండి. అప్పుడు ఫోటో ఇంకా బాగా పడుతుంది. లేదంటే మనం ఇట్లా టచ్ చేస్తాం కదా, ఫింగర్ ప్రింట్స్ పడతాయి అన్నమాట, ఫోటో క్లియర్గా రాదు, బ్లర్రీగా వస్తుంది, అంత ఎఫెక్టివ్ అనిపించదు. ప్రోడక్ట్ ఫొటోస్ డే టైంలో తీయండి. అండ్ ఖచ్చితంగా లెన్స్ని వైప్ చేయండి, నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత ఫొటోస్ తీయండి, ఫొటోస్ బాగా వస్తాయి. 4th వన్ రూల్స్ ఏంటి అంటే, నేను ఈ సపోర్టింగ్ ఏ స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసింది సిరీస్ లేడీస్ కోసం అండి. సో ఎవరైతే లేడీస్ ఇంట్లో ఉండి చిన్నగా స్టార్ట్ చేస్తున్నారో, చేయాలి అనుకుంటున్నారో, సో వాళ్ళు మాత్రమే ప్రోడక్ట్స్ని సెండ్ చేయండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, నా ఇంటెన్షన్ అది, ఇంట్లో ఉంటూ చేసుకునే లేడీస్కి ఒక పుష్ ఉండాలి, వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు అని చెప్పి తెలియాలి కాబట్టి. సో లేడీస్ గురించి చేసింది కాబట్టి, సో లేడీస్ మాత్రమే సెండ్ చేయండి. పెద్ద పెద్ద బిజినెస్లు, మెన్ హ్యాండిల్ చేసేవి ఇలాంటివి కాదు. అండ్ ప్రోడక్ట్ ఖచ్చితంగా మీదై ఉండాలండి. అంటే అయితే మీరు కొని రీసేల్ చేసేవి అయి ఉండాలి, లేదంటే మీరు తయారు చేసేవి అయి ఉండాలన్నమాట. వేరే వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ ప్రోడక్ట్ లాగా క్రియేట్ చేసి నాకు సెండ్ చేసి ఇలా చేయొద్దు. అది రీసేలింగ్ ప్రోడక్ట్ అయితే డెఫినెట్లీ జ్యువెలరీ అనేవి ఓన్గా క్రియేట్ చేయము. అంటే సిల్క్ థ్రెడ్లో కాకుండా 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా, అవి ఎట్లాగో ఓన్ క్రియేట్ చేయము, అవి ఓకే. బట్ రిమైనింగ్ మాత్రం మీరు ఓన్గా ప్రిపేర్ చేసినవి సెండ్ చేయండి నాకు ప్రోడక్ట్స్. అండ్ సెండ్ చేసినంత మాత్రం డెఫినెట్లీ 100% నేను చూపిస్తాను అని చెప్పి నేనేం చెప్పట్లేదండి. ప్రోడక్ట్ నాకు రీచ్ అయ్యేసరికి దాని కండిషన్ బాగా ఉండి, అది మంచిగా
ఉంటే డెఫినెట్లీ నేను చూపిస్తాను. అంటే డ్యామేజ్ అయిపోయి లేదన్నా ఫిట్టింగ్స్ సరిగ్గా లేకుండా డ్యామేజ్ ప్రోడక్ట్స్ పంపిస్తే మాత్రం డెఫినెట్లీ చూపించాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకసారి నాకు ఒకళ్ళు ఫ్యాబ్రిక్ శారీస్ పంపించారు. ఆ శారీస్ డ్యామేజ్డ్ ఉన్నాయన్నమాట. సో డ్యామేజ్ శారీస్ పంపించి నేను చూసుకోలేదు అన్నారు. నేను ఆ ప్రోడక్ట్ రివ్యూ చేయలేదు. సో నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు నాకు ప్రోడక్ట్స్ పంపించేలాగా అయితే కనుక అవి మంచిగా ఉన్నాయా లేదా, ఆ కండిషన్ మంచి కండిషన్లో ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రివ్యూస్ అయితే డెఫినెట్లీ 100% హానెస్ట్గా ఉంటాయండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఖచ్చితంగా హానెస్ట్గా నేను చూపిస్తాను కాబట్టి అది సేల్ వైజ్ జనరేట్ అయ్యేలాగా మంచిగా చూసుకోండి. అండ్ నాకు పంపించే ముందే మీరు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్, కొన్ని ప్రొఫైల్స్, కొన్ని ఫొటోస్ కానీ వాటిని వీడియోస్ కానీ ఆల్రెడీ పోస్ట్ చేసి ఉండండి. మీకు అస్సలు ఫాలోవర్స్ లేరు, ఒక 5-10 మెంబర్సే ఉన్నారు అనుకోండి, మీరు ఫొటోస్ కూడా ఎక్కువ పెట్టకపోతే మీ ప్రొఫైల్ విజిట్ చేసిన క్లయింట్ ఎలా నమ్ముతారు? అట్లీస్ట్ ఒక 50-60 ఫొటోస్ డిఫరెంట్గా మీరు ఆల్రెడీ ఫొటోస్ తీసి ఉంటారు కాబట్టి ఆ ఫొటోస్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ పోస్ట్ చేసి ప్రొఫైల్ రెడీగా పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నేను చెప్పలేను అనమాట ఏది వైరల్ అవుతుంది ఏది అవ్వదు అని. లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినాయి అనమాట. వాళ్ళ ప్రొఫైల్కి ఎక్కువ విజిట్స్ వచ్చినాయి. సో అలా విజిటింగ్కి వచ్చినప్పుడు మీ ప్రొఫైల్లో ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే కనుక, ఎక్కువ డిజైన్స్, ఫొటోస్ ఇవన్నీ ఉంటే కస్టమర్ సేల్గా జనరేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చి షిప్పింగ్ అండి. మీరు ఏ అడ్రస్కి పంపించాలి అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. అయితే ప్రోడక్ట్ ప్యాకింగ్ మంచిగా చేయండి. లాస్ట్ టైం చెప్పాను కదా, నేను ఫ్యాన్సీ ప్యాకేజింగ్స్ అలాంటివి ఏం అవసరం లేదు. మీరు ప్యాకింగ్ అనేది నీట్గా పెట్టండి. అంటే మీరు పంపించే ప్రోడక్ట్ ఫ్రాజైల్ అయితే కనుక ఫ్రాజైల్ అని మెన్షన్ చేయండి. సేఫ్గా నాకు రీచ్ అయ్యేలాగా, అంటే వచ్చే దారిలో ట్రాన్స్పోర్ట్లోనే బ్రేకేజ్ ఇష్యూ లాంటివి లేకుండా అండ్ ఎక్కువ మూవ్ అవ్వకుండా న్యూస్ పేపర్స్ లాంటివి కూడా పెట్టి సేఫ్గా ప్యాక్ చేయండి. అండ్ అడ్రస్ వచ్చేసరికి 2 అడ్రస్ నేను చెప్తున్నాను. స్క్రంచీ బోస్, DTDC, రామవరప్పాడు 521108 పిన్ కోడ్. అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9705936211. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. ఈ 4 లైన్స్ డిస్ప్లే మీరు పేపర్ మీద రాస్తే సరిపోతుంది 2 అడ్రస్లో. డైరెక్ట్గా ఇక్కడ మాకు ఎవరైతే ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నారో DTDC వాళ్ళ ఆఫీస్కి వస్తాయన్నమాట ప్రోడక్ట్స్. వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇస్తారు. ఇది రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి నేను డైరెక్ట్గా ఇంటి అడ్రస్ ఇవ్వట్లేదు, అంటే వైరల్గా ఇలా పబ్లిక్గా చెప్పలేము కదా. సో అందుకే ఆఫీస్ అడ్రస్ ఇస్తున్నాను. మీరు ఆఫీస్కి పంపించండి, ఆఫీస్ వాళ్ళు మాకు ఇస్తారనమాట. DTDCలో సెండ్ చేయండి. అంటే మీరు ఏ సర్వీస్ నుంచి ప్రొవైడ్ చేసినా కూడా అది DTDC ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అంటే మీరు పోస్ట్లో వేసి ఆఫీస్ అడ్రస్ ఇస్తే రీచ్ అవ్వదు. సో మెజారిటీ ట్రై చేయండి. ఎందుకంటే నేను అమౌంట్ ఛార్జ్ చేయట్లేదు. ప్రోడక్ట్కి ఖర్చు అవుతుంది, నేను కాదనట్లేదు. బట్ షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోండి, DTDC నుంచే పెట్టుకోండి. ప్రోడక్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం ఇట్లాగే కొంతమంది డెలివరీలో, కొంతమంది పోస్ట్లో పంపించారు. పార్సల్స్ మిస్ అయ్యాయి, కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. సో ఖచ్చితంగా మీకు నియర్ బై ఉన్న DTDC ఆఫీస్ నుంచి పంపించండి. ఇక్కడి DTDC ఆఫీస్కే పంపించండి. అండ్ ఇండియా మొత్తం ఎక్కడి నుంచి అయినా సరే ఏ ప్రోడక్ట్ అయినా సెండ్ చేయొచ్చండి. నేను చెప్తున్నాను కదా, వితిన్ AP, వితిన్ తెలంగాణ లేదా వితిన్ సౌత్ స్టేట్స్ అని ఏం లేదు. మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశారు, దాన్ని పెద్దగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు, మన ఛానల్ నుంచి ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ నేను ప్రొవైడ్ చేసిన అడ్రస్కి మీ ప్రోడక్ట్ని పంపించవచ్చు. ఎక్కడి నుంచి అయినా సెండ్ చేయొచ్చు. 2 అడ్రస్కి మీ ప్రోడక్ట్ని పంపించండి. అండ్ లోపల నేను చెప్పాను కదా క్లియర్గా మీ కాంటాక్ట్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, యూట్యూబ్ ప్రొఫైల్ ఉంటే ఏది ఉంటే అది క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు నాకు పంపించే ప్రోడక్ట్ ప్రైస్ లాస్ట్ టైం నేను అడిగాను, ప్రైస్ కూడా డిస్ప్లే చేయమని. బట్ ఈసారి నేను అది మీకే వదిలేస్తున్నాను. అంటే కొంతమంది ఓపెన్గా చెప్తారు, కొంతమంది ఓపెన్గా చెప్పరు. సో అది మీకే వదిలేస్తున్నాను. ప్రైస్ డిస్ప్లే చేయండి, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ప్రైస్ ఎంత అని జనాలు మళ్ళీ అడిగే అవసరం ఉండదు అనుకుంటే కనుక ప్రైస్ మెన్షన్ చేయండి. నేను ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తాను. లేదు ప్రైస్ మేము అడిగిన వాళ్ళకే పంపిస్తామంటే ఎట్లాగో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ప్రొఫైల్స్ ట్యాగ్ చేస్తాం కాబట్టి ఏదైతే కామెంట్ వస్తుందో కామెంట్కి మీరు కూడా రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కామెంట్కి మీరు డైరెక్ట్గా DM చేస్తాము, వాళ్ళకి పంపిస్తాము, కామెంట్ చేస్తాము ప్రైస్ గురించి అంటే కనుక అది కూడా మీ ఇష్టమే. సో ప్రైస్ గురించి నేను పర్టికులర్గా ఇది చేయట్లేదు. సో ప్రైస్ అండ్ కేటగిరీస్ అవన్నీ కూడా మీరు ఏదైతే డీటెయిల్స్ మెన్షన్ చేయాలి అనుకుంటున్నారో అవి మెన్షన్ చేయండి. నాకైతే కనుక మీ నేమ్, బిజినెస్ నేమ్ అండ్ ప్రోడక్ట్స్ నేమ్స్, ఇంకా మీ కాంటాక్ట్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, యూట్యూబ్ ప్రొఫైల్ ఇవి మాత్రం ఒక పేపర్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఆ ప్రోడక్ట్తో పాటు సెండ్ చేయండి. అండ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ అండి, ఎండ్ డేట్ అండ్ స్టార్టింగ్ డేట్ మెన్షన్ చేయలేదు కదా. డేట్స్ వచ్చేసరికి ఈరోజు May 20, నేను నెక్స్ట్ 2-3 డేస్లో పోస్ట్ చేస్తాను కాబట్టి వీడియో స్టార్టింగ్ డేట్ అని ఏం లేదు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సెండ్ చేయొచ్చు. ఎండింగ్ డేట్ వచ్చి నేను ఈసారి 1 month 10 days ఇస్తున్నాను. ఆల్రెడీ జూన్లో 30 days ఉంటాయి, ఇది ఒక 10 days 40 days. సో ఒక 1 or 2 days పోయినా కూడా 35 days మినిమం ఉంటుంది. మీరు ఓన్గా ప్రోడక్ట్ తయారు చేసి పంపించాలి అన్నా కూడా మీకు 10-15 days సరిపోతుంది. ట్రాన్స్పోర్ట్కి 10-15 days సరిపోతుంది. సో June 30 లోపు 30
జూన్ 30వ తారీఖు లోపు నాకు ఏదైతే ప్రోడక్ట్స్ వస్తాయో అవన్నీ కూడా ఈ సపోర్టింగ్ ఏ స్మాల్ బిజినెస్ సిరీస్లో నేను చూపిస్తానండి. అంటే ఎవరిది ఫస్ట్ వస్తుంది, ఎవరిది తర్వాత డిస్ప్లే అవుతుంది అనేది నేను డెఫినెట్లీ చెప్పలేను, ఎందుకంటే ఇట్స్ ఏ ర్యాండమ్ పిక్ ఉంటుంది కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ షో 1 by 1 వీక్లీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ వచ్చాయి, మరీ డిలే అయిపోతుంది, 6-7 months పైకి వెళ్ళిపోతుంది నేను ఇట్లా పోస్ట్ చేస్తే అనుకుంటే కనుక వీక్లీ 2 వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఆ ప్రోడక్ట్ గురించి, వాళ్ళకి సంబంధించి అనమాట. సో మీరు నాకు 30వ తారీఖు లోపు, జూన్ 30 లోపు రీచ్ అయ్యేలాగా చూసుకోండి ప్రోడక్ట్ని. అండ్ జూన్ తర్వాత వచ్చే ప్రోడక్ట్స్ డెఫినెట్లీ నేను చూపించాను. అండ్ లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు ఐడియా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. లేదంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో టైం లైన్ అయితే ఇది, జూన్ 30 లోపు నాకు సెండ్ అయ్యేలాగా చూసుకోండి. ఎంత లాంగ్ నుంచి సెండ్ చేసినా కూడా మోర్ దెన్ 30 days పట్టదు కాబట్టి సరిపోతుంది నాకు. ఐ థింక్ టైం అయితే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ వీడియో అండి. ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పాయింట్ మర్చిపోయాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఈ విషయంలో నాకు డౌట్ ఉంది అంటే కనుక మీరు ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. అండ్ వాట్సాప్ నెంబర్, మన బిజినెస్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎక్కువ అడగద్దు, ఎందుకంటే బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది, అది ఆర్డర్ రిలేటెడ్ కాబట్టి. మీరు పంపించాలి అనుకుంటే ప్రోడక్ట్ డైరెక్ట్గా పంపించవచ్చు, లేదు కస్టమైజేషన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. 9705936211 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అంటే కస్టమైజేషన్స్ ఉంటాయి కదా కొన్ని, సో అలాంటి వాటి గురించి చెప్తున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్ వీడియో అండి. ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.